చేయగలిగారు కదా అమ్మాయిని. అవును, డౌన్ అయిపోయారు. బయటికి రావట్లేదు కదా. అవును అవును. అంటే ఒత్తిడి వచ్చి ఉంటది అక్కడ. అవును. సరే, ఇదే టైంలో అంబటి రాంబాబు గారి అరెస్టుతో ఓకే, కాపు సామాజిక వర్గం అంతా బయటకు వచ్చింది అనేది లేదు, గుంటూరు వరకే, లేదంటే వైసీపీకి సంబంధించిన కాపులు మాత్రం వచ్చారు, అందులో రాలేదని. కానీ ఇదే టైంలో పీటీ వారెంట్ల మీద మళ్ళీ ఆయన అరెస్టులు చేయడం, అది రేపొద్దున మైనస్ అవుదా? అదే వైసీపీకి ఒక మంచి సంకేతమా? ఎలా చూడాలి? ఒక టార్గెట్ తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు అరెస్టో, అయ్యన్న పాత్ర ఇంటి మీదకి బుల్డోజరు, లేకపోతే రవీంద్ర అరెస్టు ఇట్లాంటివి చేసినప్పుడు జగన్ ఏమనుకున్నాడు, అబ్బే ఏం కాదు మనకి, అంటే మెయిన్ ఫస్ట్ సంక్షేమ పథకాలు ఎట్లాగో ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఇవన్నీ జనం పట్టించుకోరు, ఈ మన ప్రతీకారాల్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మన పార్టీని ఇబ్బంది పెట్టారు కాబట్టి అని అనుకున్నాడు ఆయన. కానీ ప్రజలు దాన్ని విధ్వంసం అనుకున్నారా, పాజిటివ్ అనుకున్నారా? అది విధ్వంసం అని ప్రొజెక్ట్ చేసినట్టు తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగం కోసం, లేకపోతే తమ కార్యకర్తల మానసిక సంతృప్తి కోసం. అప్పుడు మనమే చాలా సార్లు తిట్టాం, ఏం పద్ధతి ఇది వైసీపీదని. అప్పుడు వాళ్ళని ఆ మాత్రం తగలాలన్నా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదే కాన్సెప్ట్ తర్వాత వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగులుతుంటే విలవిల్లాడిపోతున్నారు. ఇవాళ నువ్వు పెట్టే కేసులు రేపు పొద్దున నువ్వు ఓ చట్టబద్ధత కల్పించావు, వాళ్ళకి సంస్కారం లేదని చెప్పిన వాడి నీకు సంస్కారం లేకపోతే, ఇద్దరు సంస్కారహీనుల మధ్యన ఎవరికి తక్కువ సంస్కారహీనత్వం ఉందో వాళ్ళకే కదా రేపు పొద్దున జనం ఎంచుకోవాల్సింది.